ఇప్పుడు విడాకుల వాళ్ళు కూడా బాధపడక్కర్లేదండి. ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలమ్మా, మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే. ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి, మనం ఎప్పుడు తప్పు ఒప్పుకోం, వాళ్ళ మీద తోసేస్తాం. ఇది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది. నా తప్పు లేదు కదా, ఆయన తప్పు చేస్తే నేనేం చేయను, ఆయన కర్మ మీద ఆయన అనుభవిస్తాను, నేను బాగా అంతే. ఎవరైనా భార్య భర్త ఎవరైనా, అందుకే ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమన్నా విడిపోయారు, రాక్షసుడు అండి బాబాయ్ 20 ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడు అయ్యేప్పుడు నీకు 20 ఏళ్ళ తర్వాత ఎలా చేసావు? నాటకాలు ఆడుతున్నారండి, నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రాక్షసత్వం బయటపడుతుందండి. ఇప్పుడు బయటపడలా? మనం చేసిన తప్పు మనం చెప్పం. ఇక్కడ ఆడది మగాడు ఇద్దరంతే. ఆవిడ అదో రకం అండి బాబా, అలా అబ్బా అదో రకం అన్నప్పుడు 16 ఏళ్ళ బట్టి ఎలా కలుస్తున్నావయ్యా? ఈ పాటికే వ్యాధులు రావద్దా? ఎప్పుడు ప్రపంచంలో మొత్తం వ్యక్తి దుఃఖపడడానికి ప్రధాన కారణం ఏంటంటే మన తప్పు మనం ఒప్పుకోం. చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోవండి. ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి, ఏం ప్రమాదం ఏం లేదమ్మా. అహం 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 చిన్న తప్పు కూడా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవాలి? ముక్కోడి దేవతలు కారణం అని చెప్తాం, మనం కారణం అని అనమండి అసలు. అందుకే మనకు దుఃఖం తప్పదు. అది ఏకాంతం ఎంత గొప్పది అంటే అమ్మవారి ముందు ఒప్పుకుని తీరవలసిందే కదా. నీకు దుఃఖం కలగడానికి వాడు ఎవడో కారణం అనగానే అమ్మవారి ఫోటో అనుకోకుండా నవ్వుతుంది. వేరే విధంగా డ్యాన్స్ ఆడకు నాకు తెలుసు. మన మనస్సు మనకి సమాధానం చెబుతుంది. ఇతరుడు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా అంటే అర్థం అది. ఎవరినో మనం తప్పుని చెప్పి అమ్మవారి దగ్గర చెప్పామనుకున్నా మన మనస్సు ఏమంటే నాటకం ఆడుతున్నావు, నువ్వు కాదు మోసం చేసింది ఆవిడంటమే అనవసరంగానో, వెంటనే లోపల నుంచి వస్తుంది. అదే అమ్మవారు, మనస్సే అమ్మవారు. శాస్త్రం ఉంది, శంకరాచార్య చెప్పినప్పుడు ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం. ఆత్మశివుడు, గిరిజామతికి అమ్మవారు మనస్సు అన్నాడు. మరి ఇంకేంటి, నీ మనసు మాట్లాడుతుంది, అమ్మవారు మాట్లాడుతాం, సమాధానం చెప్పు. అంతరాత్మ ప్రబోధం అంటే అర్థం అది. ఎవరి దగ్గరైనా మనం అబద్ధం ఆడతాం, కోర్టులో అబద్ధం ఆడతాం, 10 మందిలో అబద్ధం ఆడతాం. ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా. నీ మనసు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నువ్వేం చేశావు. ఇప్పుడు ఆలోచించండి, మనిషి బాగుపడడానికి, పశ్చాత్తాపడడానికి, తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని ఆస్వాదించాలి. కనీసం దేవుడి దగ్గర ఒప్పుకుందామండి. ఎంత పాపం చేసినా పోతుందమ్మా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు, పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు, ద్వాదశి జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు తెలియదు. మీ ఇంట్లో పూజా మందిరంలో 2 చేతులు భగవంతుడు పాదాల మీద పెట్టి తప్పు చేశాను నాయన క్షమించు, ఇంకోసారి చేయడం అంటే తక్షణం పోతుంది. పంచమహాపాతకాలు పోతాయి. వెంటనే అమ్మవారు మనకిచ్చే సమాధానం ఏమిటంటే, అది నాలేలరా, ఇందాకే గదిలో చెప్పావు, కంప్యూటర్లో పేర్చాను, హృద్వాసనలో పెట్టాను, దవున్గూడి వినోదం అందాక నేను మా ఆయన ఆడుకుంటున్న ఆటలో నువ్వు పావు అయిపోయావు వెర్రివాడ. ఇంతకాలానికి తెలుసుకున్నావు, సంతోషం బిడ్డ, నీ పాపాలన్నీ పరిహారం తీసే. ఎప్పుడు ఈ జగత్తు మన జీవితంతో సహా భగవంతుడు లీలాన్ని గ్రహించగలుగుతామో అప్పుడు మన పాపాలన్నీ పోయినట్టే, మనలో మనమాట పుణ్యాలు కూడా పోయినట్టే. దానికి అంగీకరించాలి. ఒకటి పోవడం ఉండదండి, 2 పోతాయి. కోరుకోవలసింది అదే, మనకు అదే నచ్చదు. పుణ్యాలన్నీ ఉండాలండి. పుణ్యాలేమో నా లీల, పాపాలేమో దేవుళ్ళ లీల. కుదిరేది కాదు అది, అలా కుదరదు. మొత్తం పోతాయి. మొత్తం పోయినప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే పసిపిల్లాన్ని చూడండి మీరు, ఎందుకంత ఆనందంగా ఉంటాడు పసిపిల్లాడు. నిర్ద్వంద్వ బాలవద్ధీమం ఏవమేవ వ్యవస్థితగా అష్టావక్ర గీతలో చెబుతాడు. బాలుళ్ళా బతుకు